గేదెను చూడండి, చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. నుదురు మీద తెల్లగా, ఇంకా కళ్ళు ఎర్రగా, తోక చూస్తే చివరి భాగంలో తెల్లగా, అక్కడక్కడ మచ్చలు తెల్లగా ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి నీలి రవి జాతి గేదె. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఎన్ని లీటర్ల పాలిస్తుంది, ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కంటెంట్ ఎంత ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాతి గేదెలు రోజుకు 8 నుంచి 12 లీటర్ల పాలిస్తాయి. ఈ జాతిలోని కొన్ని శ్రేష్టమైన గేదెలైతే రోజుకు దాదాపు 15 నుంచి 20 లీటర్ల పాల దిగుబడి కూడా ఇస్తాయి. మీకు తెలుసా, ఈ నీలి రవి జాతి గేదెలు భారతదేశంలోనే అధిక పాల దిగుబడి ఇచ్చే జాతి గేదెల్లో ఒకటి. ఇంతకీ మరి దీని ఆరిజిన్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. పంజాబ్, ముఖ్యంగా ఫిరోజ్పూర్, అమృత్సర్, గర్దాపూర్ జిల్లాల్లో కనిపిస్తుంటాయి. ఈ జాతి గేదెల లాక్టేషన్ పీరియడ్ వచ్చేసి 300 రోజులు. మొత్తం లాక్టేషన్ పీరియడ్ లో సగటున 2500 నుంచి 3500 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. ఈ నీలి రవి జాతి గేదెలు మంచి ఫ్యాట్ కంటెంట్ తో మంచి ఎస్ఎన్ఎఫ్ పర్సెంటేజ్ ని కలిగి ఉంటాయి. ఇక ఫ్యాట్ కంటెంట్ చూసుకున్నట్లయితే 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ 9 నుంచి 10% వరకు ఉంటుంది. సో డైరీ ఫార్మింగ్ చేయాలి అనుకునే రైతులకు ఈ నీలి రవి జాతి గేదెలు మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరీ ఫార్మింగ్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. బాస్వాలా, బీ ద బాస్.